హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ బూందీ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ముందుగా 150 గ్రాముల వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, కాస్త ఉప్పు, అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇట్లా మంచి కలుపుకోండి, గంటలు కట్టుకోకుండా. కాస్త పసుపు కూడా వేసుకోండి రంగు కోసం. దోసపిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ నీళ్ళగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుని మెత్తగా అయిపోతుంది బూందీ, తినలేము. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. తక్కువ నీరైనా పర్లేదు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని, తగినంత ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత కాస్త పల్లీలు, జీడిపప్పు, పొట్నాల పప్పు, ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి. కొంతమందికి నచ్చదు, వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. కాస్త కరివేపాకు, ఇవన్నీ వేసేసి వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్లో బూందీ గరిట ఉన్నవాళ్ళు బూందీ గరిట, లేదంటే నా దగ్గర లేదని చెప్పేసి నేను చిన్న గరిటెతోనే ఓపిక్గా చేసేసుకున్నాను. ఇంకా అలా గరిటతోటి కాస్త వేస్తూ నెమ్మదిగా గరిటెతో తిప్పినా పర్లేదు. లేదు ఇలా మన పిండి కరెక్ట్గా ఉంది కదా, దోశ పిండి టైపు, సో ఇంకా తిప్పకపోయినా పర్లేదు, ఇలా బూందీ కరెక్ట్గా పడుతుంది. బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే తోకలు రావు, నూనె ఎక్కువ పీల్చుకోదు. జాగ్రత్తగా నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇట్లా నెమ్మదిగా. దాని తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్, మన బూందీ కలర్ వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెం లంచ్ బాక్స్కి తీసుకెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి, నా వీక్ ఆఫ్ అని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. ఎలానో సమ్మర్ హాలిడేస్, కిడ్స్కి కూడా స్నాక్స్ ఇంట్లోనే చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి ఈ రెసిపీ ఇప్పుడు చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి, నెక్స్ట్ బ్యాచ్ కూడా. ఇంకా ప్రతి బ్యాచ్కి ఒకసారి టీ స్ట్రైనర్ తీసుకొని ఇవి చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకుంటే ఆయిల్ కూడా మంచిగా ఉంటుంది, మాడిపోయిన ఫ్లేవర్ కూడా మనకి నెక్స్ట్ బ్యాచ్కి తగలదు. ఇలా ఒక 2 బ్యాచ్లు అయిన తర్వాత పెద్ద గిన్నెలో వేసేసుకొని కాస్త ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ స్వీట్ షాప్ స్టైల్లో డెఫినెట్గా వేస్తారు. మీరు వేసుకోకపోయినా పర్లేదు, కారం ఒక్కటి వేసుకోండి. ఇంకా ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మాకు లంచ్ బాక్స్కి స్నాక్స్ సెట్, ఇంకా ఇంట్లో పిల్లలకి కూడా స్నాక్స్ సెట్. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, వాళ్ళు చేస్తున్నప్పుడే పోయి తిని ఆడుకునేకి ఊరికేవాళ్ళం. చాలా మంచిగా అనిపిస్తుంది చేస్తున్నప్పుడు అన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.